సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు భాజపా నేతలు పురంధేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయన్న చంద్రబాబు ఓటమి భయంతో కౌంటింగ్ పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఇప్పటికే అధికార పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని వైకాపా చూసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. కౌంటింగ్ రోజున అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్న ఆయన కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని సూచించారు. రాష్ట్రంలోనూ 53% ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని భాజపా జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తేల్చి చెప్పారు. ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు. ఓట్ల లెక్కింపులో అనుమానాలుంటే రీకౌంటింగ్ అడగాలని నేతలకు సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైకాపా లెక్కింపు సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.